ఇక్కడికి వచ్చేసారు. కార్తిక్ గారు, అర్జున్ గారు, ఠాకూర్ గారు అండ్ వెంకీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా వాళ్ళు అప్పటి నుంచి అలా కూర్చున్నారు, కానీ మా పేరు ఎప్పుడు పిలుస్తారు ప్లీజ్, తొందరగా పిలవరా అన్నట్టుగా కూర్చున్నారు. కానీ పిలిచినప్పుడు వచ్చేయండి అందరూ, నలుగురిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. 4 రైటర్స్ ఫర్ మనమే. ఇది మన ఫంక్షనే, ఇక్కడంతా మన వాళ్ళే. ఇద్దరు వచ్చారేంటి? ఇంకో ఇద్దరు ఆన్ ద వేనా? వాళ్ళు బోటింగ్ చేసుకుంటూ రావడానికి కాస్త టైం పడుతుంది. ఫ్లోటింగ్ ఐ మీన్. ఓకే ఓకే. సో మా వాళ్ళు నవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీతో ఒక చిన్న యాక్టివిటీ అండి. ఇంతకుముందు వాళ్ళు చేసిన డాన్స్లో సర్ర అని వచ్చింది కదా, ఒకసారి మీరు అనరా? అంటే ఓన్లీ డైలాగ్స్ మాత్రమే చూసారా? ఆగండి, మీరు అలానే నవ్వుతుండండి. నెక్స్ట్ మీరు కూడా వచ్చినప్పుడు మీతో కూడా అదే ఉంటుంది. లిరిక్ రైటర్స్ వచ్చినప్పుడు అది లేదండి, మీరు అంటే మా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వట్లేదు అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. లేదు ఫస్ట్ సర్ర మీరు అనండి, పర్లేదు. ఇద్దరు కలిసి అన్నా పర్లేదు, అనాలా లేదా? సర్ర. అరే మేము అన్నది 6-4లో, మీరు 2-3లో అన్నారు. మళ్ళీ చెప్పండి సార్. ఇంకోసారి ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ మీరు అనండి, మీ టర్న్ అవ్వలేదు ఇంకా. మేము మ్యూజిక్ స్టూడెంట్స్ కాదండి. అందుకనేనండి, అంటే మ్యూజిక్ స్టూడెంట్స్తో మ్యూజిక్కే చేయిస్తాం, కానీ మీరు వచ్చాక మ్యాజిక్ చేయిస్తాం. కమాన్ ఒక్కసారి. అది 7th జరిగిద్దండి మ్యాజిక్. అది 7th మ్యాజిక్ ఎలానో జరగబోతుందండి. దాని ముందు కొంచెం ఒకసారి శృతిలో కలపండి. మీరు ఒకసారి చెప్తా, ఒక్కసారి అనండి సార్. మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఏంటండి నాయిస్ లేదు అసలు. స్వప్నకి ప్రియాంక ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, బ్యాచ్ అంతా రెడీగా ఉంటారు మా వాళ్ళు. ఏదో ఒకసారి సర్ర. దీని తర్వాత నేనేం అడగదలుచుకోలేదు, మీరు మాట్లాడండి సార్. తర్వాత మాట్లాడుకుందాం. ఎస్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా టీం అందరినీ విష్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఈ మనమే సినిమా ఎలా ఉండబోతుంది అంటే బేసిక్గా మాకైతే ఈ సినిమా ఒక మెమొరీ, ఒక మంచి మెమొరీ అన్నమాట. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే మనమే సమ్మర్లో బేసిక్గా ఇప్పటి వరకు మీరు అందరూ ఎండలు చూసారు. ఆ సమ్మర్లో వర్షం పడితే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, మనమే అలా ఉంటుంది డెఫినెట్గా. మా సినిమా హీరో గురించి చెప్పాలి, శర్వా గారు. యాక్చువల్లీ అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అంటే కొంతమంది హీరోలకి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, కొంతమందికి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. బట్ శర్వా గారికి అంటే యూత్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యామిలీ లేడీస్ అందరూ కలిపిన ఫ్యాన్స్ ఒక్క శర్వా గారికే ఉంటారు. ఇప్పుడు బేసిక్గా శ్రీరామన్న అంటే నేను 2 ఫిలిమ్స్ చేశాను శ్రీరామన్నతో. బట్ శ్రీరామన్న కెరియర్లో ఇప్పుడు చేసిన ఫిలిమ్స్లో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం అని నేనైతే డెఫినెట్గా చెప్తాను. జూన్ 7th ఫ్రైడే మా సినిమా వస్తుంది. డెఫినెట్గా అన్ని ఏజ్ గ్రూపులకి డెఫినెట్గా నచ్చిద్ది. చాలా రోజులైంది ఒక ఫ్యామిలీతో, అంటే పిల్లల్ని తీసుకొని యూత్ వెళ్ళినా అంటే సింగిల్గా వెళ్ళినా ఫ్యామిలీ అందరికీ నచ్చే ఫిలిం. డెఫినెట్గా ఫ్యామిలీతో చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ శ్రీరామన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పీపుల్స్ మీడియా. థ్యాంక్ యూ కీర్తి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఠాకూర్ గారు, మిమ్మల్ని ర్యాక్ చేసే ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. మీరు ఏమైనా బాధపడి ఉంటే సారీ అని మేము చెప్పాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కూడా ఇదే చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు మీరు